ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకీ అండ్ చిట్టి ఛానల్. ఈరోజు నేను మీకు ఏం చెప్దామని వచ్చానంటే, మేము మళ్ళీ మోసపోయాము. మళ్ళీ ఏంద్రా అనవాకండి. ఒకసారి విలీనము మేము పెట్టున్నాము మా ఛానల్లోనే. దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది. మేము ఇలా మోసపోయాము అంటే చాలామంది కూడా చాలా చెప్పారు, ఇలా చేయండి అలా చేయండి, మేము కూడా మోసపోయాము, మేము ఇంకా ఘోరంగా మోసపోయాము అనేసి ఒక్కొక్కరు చాలా చెప్పారు. కానీ మేము మళ్ళీ మోసపోయాం. చూడండి, ఇది మేము ఏమి బుక్ చేయలేదు, కానీ ఈ ఆర్డర్ వచ్చింది. ఇదేంటంటే నాకు తెలియదు, మా పాప ఏమన్నా బుక్ చేసిందేమో అనుకొని నేను 500 ఇచ్చి తీసుకున్నాను. 500 అని చెప్పేసరికి తీరా పాప వచ్చాక, అమ్మ నేనేం బుక్ చేయలేదు, ఇది ఎందుకు తీసుకున్నావు అని, ఏముందా అని చూద్దామని ఓపెన్ చేస్తే అసలు ఏముందో మీరు చూడండి, ఒకసారి ఆశ్చర్యపోతారు. చూడండి, సర్ఫ్ ప్యాకెట్. ఇది ఒక 100 గ్రాములు ఉంటుంది సర్ఫు. ఇది మామూలు కంపెనీ ప్యాకెట్ కూడా కాదు, మామూలు కవర్లో ఒక 100 గ్రాముల సర్ఫ్ ఉంటుంది. ఇది వచ్చేసి 500. ఇది 500 తీసుకున్నారు మా దగ్గర. మేమేం బుక్ చేయకుండానే తీసుకున్నారు. మేము వాళ్ళకి కాల్స్ చేస్తే వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. మేము ఇది రిటర్న్ తీసుకోము, మీకు మనీ కూడా రిటర్న్ వేయము అని చెప్తున్నారు. చాలాసార్లు ఫోన్లు చేసాము. అసలుకి ఎంత అన్యాయమో చూడండి. ఇది మేము ఏం బుక్ చేయకుండా ఇలాగా మాకు 500 తీసుకొని మరీ మాకు ఈ సరుకు ప్యాకెట్ పంపించారు. ఆన్లైన్లో బుక్ చేస్తే ఇలాంటివి మోసాలు ఎన్నో జరుగుతాయి. అయినా కూడా మనము దానికి వినం మాట. మళ్ళీ ఆన్లైన్లోనే బుక్ చేస్తూ ఉంటాము. కనీసము 100లో 20% మంది అయినా, 20% మంది అయినా సరే మోసపోతూ ఉంటాము. అయినా కూడా బుక్ చేస్తూనే ఉంటాము. మేము కూడా అలాగే బుక్ చేసాము. బుక్ చేయలేదు, మేము చేసామంటున్నా. బుక్ చేయకుండానే మేము ఇలాగా మోసపోయాము. పోయినసారన్నా నయము, ఏదో 1000 రూపాయలు శారీస్ బుక్ చేస్తే 50 రూపాయల చీరలు అన్నా వచ్చాయి. అదన్నా బెటరు. బుక్ చేసాము, 50 రూపాయల చీరలు పంపించారు. ఇది అసలు బుక్ చేయకుండానే 500 తీసుకెళ్ళారు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం అసలు రెస్పాన్స్ లేదు. మేము ఏం చేయాలో మీకు ఎవరికైనా తెలిస్తే కొంచెం మాకు కూడా సలహా ఇవ్వండి. నాకైతే 500 అయితే పోగొట్టుకోవాలని లేదు అనవసరంగా. ఈ 100 గ్రాముల సరుకు అయితే 500 తీసుకోవాలని లేదు. మీరేమైనా సలహా చెప్పగలిగితే నాకు చెప్పండి, కామెంట్లో చెప్పండి, నేను అలా ట్రై చేస్తాను. ఇంకొక మాట అండి, చాలామంది ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటున్నారు. అది ఎలా వచ్చినా సరే, అది నచ్చినా నచ్చకపోయినా రిటర్న్ పెడుతున్నారు. కొన్ని రిటర్న్ వాళ్ళు డబ్బులు వేస్తున్నారు, లేదంటే లేదు. ఇంకా వాళ్ళు ఏం చేయలేక గమ్ము అయిపోతున్నారు. లేదంటే ఇట్లాగా మాకు జరిగినట్లాగా ఏదన్నా వస్తే అసలు దానికి రిటర్న్ ఆప్షనే లేకుండా ఉండడము, డబ్బులు వేస్తామని చెప్పి వేయకుండా ఉండడము, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఎంతవరకు అంటే కొంచెం వరకే. మాలాంటి చిన్న షాపుల వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు మేము లక్షల్లో పెట్టుబడులు పెట్టుకొని బాడుగులు కట్టుకుంటూ ఇలాగ చిన్న షాపులు పెట్టుకుంటున్నాం కదా, మాలాంటి వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయండి. మేము ఆన్లైన్లో కన్నా కూడా తక్కువకే ఇస్తాం మేము కాస్టు. కానీ మా దగ్గర బేరాలు ఆడతారు. మేము 500 చెప్తే 200కి అడుగుతారు, 150కి అడుగుతారు, 250కి అడుగుతారు. మీకు ఆన్లైన్లో ఆప్షన్ ఉండదు. వాళ్ళు ఎంత పెడితే అంతే చేసుకుంటారు కూడా. అయినా కూడా మీరు అక్కడే బుక్ చేసుకుంటారు. మా దగ్గర ఏదన్నా డ్యామేజ్ వచ్చినా కూడా వచ్చి ఎక్స్చేంజ్ చేసుకొని పోవచ్చు. అయినా కూడా అది కూడా మీకు సాటిస్ఫై ఉండదు. మీకు ఆన్లైన్లో బుక్ చేసుకుంటేనే సాటిస్ఫై. అంటే అందరినీ అనట్లేదు, చాలామంది వరకు ఇప్పుడు ఆన్లైన్ అంటున్నారు కదా, అట్లాంటి వాళ్ళ కోసమే. బుక్ చేసుకోవద్దు అని కాదు నేను చెప్పడము. మాలాంటి వాళ్ళ దగ్గర కూడా మీరు తీసుకోండి అని చెప్తున్నాను అంతే. ఇప్పుడు నాకు ఏదైనా సలహా చెప్పండి. నా డబ్బులు పోగొట్టుకోవాలని నాకు లేదు. రాకీ అండ్ చిట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.